సుపరిపాలన అందిస్తూ సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ప్రజాబలం ఎక్కువగా ఉందని, రానున్న ఎన్నికల్లో మరలా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44 డివిజన్లో స్థానిక సీనియర్ వైఎస్ఆర్సీపీ నేత మైలవరపు దుర్గారావు, 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఇతర కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు పండ్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ను ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని వ్యక్తిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మాకు ముఖ్యమంత్రిగా జగనే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని సందర్భంగా వెల్లంపల్లి చెప్పారు. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక 44 డివిజన్ మైలవరపు దుర్గారావు, రత్నకుమారిల ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంచడం అభినందనీయమని అన్నారు. అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు మైలవరపు దుర్గారావు, 44 డివిజన్ కార్పొరేటర్ రత్నకుమారిలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సంక్షేమ అభివృద్ధితో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మీడియా కథనాలలో స్థానిక ఎమ్మెల్యేపై వచ్చే అసత్య ప్రచారాలను వారు ఖండించారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన ఇంట్లో పెద్ద కొడుకులాగా, మన తమ్ముళ్లాగా, మన అన్నయ్యలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దగ్గరుండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న బాగుండాలి, జగనన్న వచ్చాకే మా అందరికీ మంచి జరిగింది, సంక్షేమాన్ని మా అందరికీ కూడా అందే విధంగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 44 డివిజన్లో మా మైలవరపు దుర్గారావు గారు కానివ్వండి, మైలవరపు రత్నకుమారి గారు కానివ్వండి, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం, పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం, చలికాలం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా దుర్గారావుకి, మా రత్నకుమారమ్మకి, వారి కుటుంబ సభ్యులకి, వారి స్నేహితులకి, పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. పొత్తులతో, అనేక రాజకీయ కుట్రలతో, దిక్కుమాల రాజకీయాలతో ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ, నలుగురు దద్దమ్మలు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సింది తప్ప ఎవరైనా కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరని చెప్తున్నాను. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరూ కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలినోడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినాడివి, నువ్వు సవాళ్ళు ఇస్తావు వింటారు బాబు. నీకు కానీ, మీ అన్న పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తామని చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కుప్పల్లో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మేము అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 44 డివిజన్ వంగవీటి మోహన్ రంగ జంక్షన్ వద్ద మన పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం, అలాగే పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి పంచడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఏ సమస్య ఉన్నా నేనున్నా అనుకుంటూ ముందుకు వస్తే ఆయన కూడా రేపు రానున్న 24లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు 44వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా జంక్షన్ సితారా సెంటర్ ఎలియస్ సితారా సెంటర్లోని మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి జన హృదయ నేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఇవాళ ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఈరోజు కేక్ కట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను ఇక్కడ పేదలందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుప్పట్లు పంచుకోవడమే కాకుండా ఫ్రూట్స్ పంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది ఇక్కడ 44 డివిజన్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనా సరే 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఉందో వైనాట్ 175 దాని లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ కొన్ని పనికిమాల వార్తలు వస్తున్నాయి, కొన్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు, కొన్ని వార్తల్లో కూడా వస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో దమ్మున్న నాయకుడు, ఏకైక నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు. వెల్లంపల్లి శ్రీనివాసరావుని కాదనుకొని ఇంకా ఎవరికైనా ఇచ్చిన భూస్థాపితం తప్ప వేరే ఆలోచన లేదు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏకైక మగవాడు, ఏకైక నాయకుడు. ఈ నాయకుడిని తట్టుకునే దమ్మున్న నాయకుడు ఇంకోటి లేదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో కొంతమంది పిచ్చ రాసుకుంటున్నారు, అది తప్పు. ఇప్పటికి కూడాను అధిష్టానం వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీదే మొక్కుగా ఉన్నారని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తుంది. ఏది ఏమైనా సరే 2024లో పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిచి తీరుతారు, డంకా మోగిస్తారు. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా అందజేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.